వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒకప్పుడు ఓ పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో పక్షులు, జంతువులు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న మొక్కల వరకు అన్ని జీవులు హాయిగా జీవించేవి. అటుపక్కన ఓ చిన్న గ్రామం ఉండేది. గ్రామస్తులు కొన్నిసార్లు అడవిలోకి వచ్చేవారు, కాని జంతువులకు హాని చేయకుండా ఉండేవారు. ఒక్కరోజు గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. అది ఏమిటంటే ఉదయం లేచి చూస్తే ఆ అడవి నేలమీద లేదు. చెట్లు, పక్షులు, మొక్కలు అన్నీ గాలిలో తేలుతూ నెమ్మదిగా ఎగిరిపోతున్నాయి. అది ఒక అద్భుత దృశ్యం. అందరూ భయపడ్డారు. ఏం జరుగుతోంది? ఇదంతా ఏంటి అని కలవరపడ్డారు. అప్పుడే పెద్ద వృక్షం ఒకటి మాట్లాడింది. అది వృక్షదేవత. ఆ దేవత తన గొంతులో శాంతిగా అంది, మీరు ప్రకృతిని మరవిపోతున్నారు, చెట్లను కోస్తున్నారు, నీటి వృధా చేస్తున్నారు, పక్షులను తరుముతున్నారు. ప్రకృతిని గౌరవించని చోట ఇది సహజమే. ఈ మాటలు విని గ్రామస్తులకు నిజం అర్థమైంది. వాళ్ళు చెరువులు శుభ్రం చేశారు, చెట్లు నాటారు, చిన్న పిల్లలకు ప్రకృతి విలువను నేర్పించారు, పక్షులకు గూళ్ళు పెట్టారు, జంతువులకి హాని చేయకుండా జీవించటం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత వృక్షదేవత మళ్ళీ కనిపించింది. ఆమె నవ్వుతూ అంది, ఇప్పుడు మీరు ప్రకృతిని గౌరవిస్తున్నారు, అందుకే అడవి మళ్ళీ మీ దగ్గరికి వస్తోంది. అదే సమయంలో ఆ అడవి మెల్లగా గాలిలో నుండి దిగింది, మళ్ళీ భూమిపైకి వచ్చింది. జంతువులు సంతోషంగా తిరగడం, పక్షులు అరవాటం మొదలుపెట్టాయి. గ్రామస్తుల ముఖాల్లో సంతోషం మెరిసిపోయింది. ఈ కథలోని నీతి ప్రకృతిని ప్రేమించండి. మీరు చెట్లు నాటితే అవి నీడనిస్తాయి. మీరు జంతువుల్ని కాపాడితే ఆ జీవ వ్యవస్థ నిలుస్తుంది. మనం ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి కూడా మనకు జీవితాన్ని ఇస్తుంది. ఒకానొక సమయంలో ఒక దూర రాజ్యంలో ఒక అందమైన రాజకుమార్తె ఉండేది. ఆమెకు ఒక ప్రత్యేక శక్తి ఉండేది. ఆమె నక్షత్రాలను చూసి భవిష్యత్తు చెప్పగలిగేది. ఆమె రాత్రిపూట ఆకాశాన్ని చూసి అక్కడి నక్షత్రాల కదలికల ద్వారా రాబోయే సంఘటనలను అంచనా వేసేది. రాజ్యం ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోయేది. ఒకరోజు ఆమె తండ్రి అయిన రాజు తన రాజ్యంలో ప్రమాదం సంభవించబోతోందని ఆమె చెప్పిన మాటలు విన్నాడు. మొదట రాజు ఆమెను నమ్మలేదు. కాని కొద్ది రోజుల తరువాత ఆమె చెప్పినట్టు నిజంగా అలా జరిగిపోయింది. తర్వాత రాజకుమార్తె భవిష్యత్తు గురించి చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ వినడం మొదలుపెట్టారు. కాని ఒకరోజు ఆమెకు ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది. నక్షత్రాలు మసకబారినట్టు కనిపించాయి. ఆమె తెలుసుకుంది, తన శక్తిని తప్పుగా ఉపయోగిస్తే అది నష్టానికి దారితీస్తుందని. ఆమె ప్రజలకు మంచి కోసం మాత్రమే తన శక్తిని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఆమె జ్ఞానం, దయ మరియు నిజాయితీతో రాజ్యంలో తిరిగి శాంతి వచ్చింది. ఇలా నక్షత్రాలను చూసే ఆ రాజకుమార్తె జ్ఞానం మరియు వినయానికి ప్రతీకగా నిలిచింది.